వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు అంశంపై వివాదం రాజుకుంది. కృష్ణ విగ్రహ ఆవిష్కరణను పాలమూరు ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అటు మున్సిపల్ అధికారులు కూడా విగ్రహం ఏర్పాటుకు అనుమతించేది లేదని నోటీసులు జారీ చేశారు. మరోవైపు వివాదం జరుగుతూ ఉండగానే అభిమానులు కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించేశారు. ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ పాషా అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిఓ ఆఫీస్ చౌరస్తాలో ఈరోజు కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తలపెట్టారు అభిమానులు. హీరో సుధీర్ బాబు, గల్లా అశోక్లతోటి ఈరోజు ఈ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇప్పటికే మున్సిపల్ అధికారులకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పేసి మరోపక్క కొంతమంది ప్రజా సంఘాల నేతలు సూపర్ స్టార్ కృష్ణ అదే మాదిరిగా సినిమా హీరోల విగ్రహాలను మహబూబ్ నగర్ లో పెట్టకూడదని చెప్పేసి వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విగ్రహావిష్కరణ అంశము రచ్చ రాజేస్తుందని చెప్పేసి చెప్పాలి. ఇప్పటికే సినిమా హీరోలకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఇక్కడ తొలగించారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి ఏ రకంగా అనుమతిస్తారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఈ విగ్రహావిష్కరణకి అనుమతిస్తే ఇక అందరు హీరోల విగ్రహావిష్కరణలకు కూడా అనుమతి ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఇదే అంశంలో తెలంగాణ ఆంధ్ర అంశం కూడా తెరపైకి వస్తుంది. తెలంగాణకి సంబంధించినటువంటి హీరోల విగ్రహాలని ఆంధ్రాలో పెట్టుకుంటారా, వారి విగ్రహాలను మేమెందుకు పెట్టుకోవాలని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కొంతమంది కృష్ణ అభిమానులు ఉన్నారు. ఏంటి సార్, ఎందుకు మీరు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు? ఈ కార్యక్రమం మాటున ఏం చేయాలనుకున్నారు? ఏం లేదు సార్, అభిమానము. అల్లూరి సీతారామరాజు సినిమా అప్పటి నుంచి అతని అభిమానం, మేము అభిమానమే. దానికోసమని పెట్టినాము, పెట్టాలనుకున్నాం, పెట్టినాము. పెట్టినాకే ఎవరో ప్రాబ్లమ్స్ అయినవి. మరి ఇట్లా మీరు అంత అభిమానం ఉన్నప్పుడు అనుమతులు తీసుకొని పురపాలక శాఖ నుంచి చేయొచ్చు కదా? ఓకే సార్, అనుమతులు తీసుకోకుంటే చిన్న విషయం సార్, ఏమనుకోరు మీరు. వెనక ఆర్ఎంపీది కదా అది, దానికి ఆ గోడ కట్టిస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళే కమిషనర్ వాళ్ళ మనుషులు వచ్చి ఇంకా అయింది అయిపోయింది అంటే వాళ్ళు ఎవరో అబ్జెక్షన్ చేసినట్టు. ఏం అబ్జెక్షన్? ఎంత మెట్లు కనిపిస్తుంది అని అంటే సరే ఓకే అంటే అది ఎందుకు కట్టిస్తాం సార్? వెనక పర్మిషన్ లేకుండా ఇంతవరకు అవుతారా ఎవరన్నా మున్సిపాలిటీ వాళ్ళు? కమిషనర్ అవుతారా? చెప్పండి, మీరే చెప్పండి సార్. ఓకే, మరి అనుమతులు ఉన్నప్పుడు మీరు అఫీషియల్ గా సినిమా హీరోలతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి లాంచ్ చేయొచ్చు కదా, మరి ఎందుకు ఆగిపోయింది? నోటీస్ లేదా ఇష్యూ అయ్యాయి మీకు? నోటీస్ అంటే ఏం లేదు సార్. నోటీస్ అంటే మా విగ్రహం తీసేయాలన్నట్టు ఏం లేదు నోటీసులో. ఇది ప్రస్తుతానికి బ్రేక్ పెండింగ్ పెట్టిండ్రు, ఇంటర్వెల్ పిక్చర్ ఇంటర్వెల్ లెక్క పెట్టిండ్రు అంతే. నిన్న సాయంత్రం మాత్రమే స్టార్ట్ చేశారండి. విగ్రహం స్టార్ట్ చేసినప్పుడు మొదలు పెట్టి ఒక 10 రోజుల ముందరనే మొదలు పెట్టారు కదా, ఆ రోజు ఎప్పుడూ రాలేదు. కొద్దిమంది దుష్టశక్తులు కృష్ణగారంటే అభిమానం, దురభిమానంతో మాత్రమే చేస్తున్నారని మాకు అర్థమవుతుందండి. కళాకారుడు అండి, కళాకారుని గౌరవమీరా మీరు? కనీసం గౌరవమీరా? ఇక ఇట్లాంటి కుట్రలు చేయొద్దు. ఎందుకు అంటే అభిమానము వేరు, రాజకీయము వేరు, దాన్ని అభిమానం లాగానే చూడాలి అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సందీప్ తో అహ్మద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్.